పాటిస్తే వస్తుంది. వివేకానందుడు అంటాడు, దే ఆర్ లైక్ రోడ్ మ్యాప్స్. భగవద్గీత కానీ భారత రామాయణం రోడ్ మ్యాప్స్. రోడ్ మ్యాప్స్ అంటే ఈ రూటు అలా పెడుతుంది అని చూపిస్తుంది తప్ప అది మనం తీసుకెళ్ళదు. ఎప్పుడు తీసుకెళ్తుంది? మనం దాన్ని ఆచరిస్తే. అంచేత భగవద్గీత ఆచరించదగ్గది, రామాయణం ఆచరించదగ్గది. ఎందుకంటే రాముడు లాంటి రాజు కానీ, రాముడు లాంటి భర్త కానీ, రాముడు లాంటి కొడుకు కానీ, రాముడు లాంటి అన్న కానీ, ఆఖరికి రాముడు లాంటి శత్రువు కానీ లేదు అంటాడు. అలాంటి రామరాజ్యం మనకు కావాలంటే మనం ఇలాంటివి కొన్ని చేసి తీరాలంతే. ఆ త్యాగమే మన రక్ష. కాషాయం అంటే త్యాగం. త్యాగానికి సింబల్ కాషాయం, చేతకాంతనానికి కాదు. ఒకప్పుడు చేతకాంతనం చేసేసారు. నో, సన్యాసం అంటే సమస్తము న్యసించదు, అన్నీ వదులుకుని సమాజాని కోసం పాటుపడాలి. అలాంటి కార్యకర్తలు ఇవాళ మనకున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ దెమ్. అంచేత భగవద్గీత ఎనర్జైజ్ చేసే పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్లీజ్ రీడ్ ఇట్.